వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ తయారు చేసుకుంటున్నాం. సో సెగ్మెంట్స్ వాడుతున్నాం ఇక్కడ కొనలతో. సో ఫ్లవర్ షేప్లో మనం దీన్ని అరేంజ్ చేసుకుంటాం. హైబ్రిడ్ ఆరెంజ్ ఉంటే మనం ఈ పైన ఉండే స్కిన్తో కూడా మంచి కలర్లో కనిపిస్తుంది మనకు, ఆరెంజ్ షేడ్స్లో. దాంతో కూడా చాలా రకాలైనటువంటి గార్నిష్లు తయారు చేసుకోవచ్చు, ప్లేట్ గార్నిష్. ఓకే, సో ఒక్కొక్కటి ఇలా ఓపెన్ చేసి వీటిని మళ్ళీ మధ్యలోకి మనం స్లిట్ ఇచ్చేసుకుంటాం. సో అన్ని కూడా ఇలా మధ్యలో ఒక స్లిట్ ఇచ్చేసేయాలి. సో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అప్పుడు అరేంజ్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి కట్ చేసుకోకుండా అన్నీ ఒకేసారి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి, రెడీ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు చేసే వర్క్ కూడా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో అన్నీ అయిపోయాయి. సో ఒక ఫ్లవర్లోకి తీసుకొస్తున్నాం మనం, ఫ్లవర్ షేప్లోకి. ఓకే, సో నెక్స్ట్ కీరాతో జస్ట్ స్కిన్ ఏంటంటే మనం ఇలా పీలర్తో ఫుల్ లెంత్లో తీసుకుంటున్నాం. ఇది ఇలా కొద్దిగా రోల్ చేస్తున్నాను. రెండు వైపుల నుంచి కూడా. ఈ రెండింటిని ఇలా కలిపెట్టేసి ఓకే, జస్ట్ మనం అరేంజ్ చేసుకునే దాంట్లోనే ఆధారపడి ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. సింపుల్గా ఒక ఆరెంజ్, ఒక కీరా ఉంటే మనకు సరిపోతుంది ఇలాంటి ఫ్లవర్ తయారు చేసుకోవడానికి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. ఆ తర్వాత హ్యాపీగా కూడా మనం తినేసేయచ్చు. ఎవరికైనా మనం ప్రజెంట్ చేసేటప్పుడు లేదా తినడానికి ఇచ్చేటప్పుడు కూడా ఇలా సెగ్మెంట్స్ తీసేసి మనం అరేంజ్ చేసిస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే.